హాయ్ హలో అందరికీ ఎట్లున్నారు? అందరూ బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. మనము ఇంట్లోనే చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చాలా క్రిస్పీగా ఉండే పకోడీని అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకైతే నేను చూపిస్తాను. మనకి పకోడీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆనియన్స్ అండి. ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేసి పెట్టుకోవాలి, సన్నంగా తరిగి పెట్టుకోవాలి. ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉంటే పకోడీ అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లో మనకి తగినంత శనగపిండి వేసుకొని, తగినంత ఉప్పు, కారం, జీలకర్ర, ఓమ అండ్ వంట సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో ముందుగా మనం వాటర్ వేసి కలుపుకోకూడదు. మొత్తం పిండిని ఆనియన్తోనే కలపాలి. ఆనియన్తో కలిపిన తర్వాత మనకు అప్పుడు పొడి పొడిగా అనిపిస్తే అప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. సో పిండి ఈ రకంగా అయ్యేలా కలుపుకోండి. పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిండి కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని పకోడీ వేసేసుకోవడమే. సో ఎంతో టేస్టీ అయిన పకోడీ మన ఇంట్లోనే చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.